నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం। రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు అనుగుణంగా డిఎస్సిపై తొలి సంతకం చేసి పాలన ప్రారంభించారని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు। గుంటూరు ఆరండాలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రావణ్ కుమార్ మాట్లాడారు। వైసీపీ ప్రభుత్వం భూ హక్కు చట్టం పేరుతో ప్రజలను తీవ్రంగా భయాందోళనకు గురిచేసిందని, పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటోలు ముద్రించుకున్నారని మండిపడ్డారు। ప్రజల్లో భయాలను తొలగించి వారి ఆస్తుల్ని కాపాడటానికి చంద్రబాబు పెట్టిన సంతకాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని, పెన్షన్ పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు। పార్టీ నాయకులు దామచర్ల శ్రీనివాసరావు, దాసరి రాజా మాస్టర్, రావిపాటి సాయికృష్ణ, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు। చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటగా పెట్టిన 5 సంతకాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క ఆనందోత్సవాలతో ఉన్నారు। మొట్టమొదటిది ఇచ్చిన హామీలు ఏవైతే ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలుకి మొట్టమొదటి రోజు నుంచే చర్యలు తీసుకోవటం చాలా సంతోషదాయకం। మొదటి సంతకం మెగా డిఎస్సి। నిరుద్యోగులకి కుచ్చుటోపీ పెట్టిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని, ప్రతి ఏటా జనవరి 1కి జాబ్ క్యాలెండర్ ఇస్తానని వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి నుంచి తెలుగుదేశం అధికారంలో రాగానే మెగా డిఎస్సి ప్రకటింపజేస్తాను, నా తొలి సంతకం మెగా డిఎస్సి మీదే అని చెప్పి దాన్ని అమలుకు మొట్టమొదటి సంతకం పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా చాలా 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 సంతోషంగా ఉన్నారు। 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీని భర్తీ చేస్తామని మొట్టమొదటి సంతకం చేశారు। గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2016లో 8,926 పోస్టులు, 2018లో 7,902 పోస్టులు, మొత్తం 16,828 డిఎస్సి పోస్టులని ఫిలప్ చేయడం జరిగింది 16లోను 18లోను। ఈ ఒక్కసారే గత 5 సంవత్సరాల నుంచి ఏవైతే పెండింగ్ అయిపోయి ఎవరిని పట్టించుకోని పరిస్థితి ఉందో దాని నుంచి ప్రజలందరికీ ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి ఆశలు తీర్చే విధంగా మొట్టమొదటి సంతకం దాని మీద పెట్టడం జరిగింది। అది మనం అందరం కూడా ఆలోచించి సంతోషం వ్యక్తం చేయాల్సిన ఆవశ్యకత ఉంది। నిరుద్యోగులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు। అంతేకాకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు। మొట్టమొదటి సంతకం నెరవేర్చుకున్న చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి, హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలియజేయాలి। ఇక రెండో సంతకం వివాదాస్పదమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్। ఇది ఎన్నికల ముందు చాలా చాలా సంచలనమైన యాక్ట్। ఎందుకంటే మన యొక్క హక్కుల్ని మనకున్న భూముల మీద ఉన్న హక్కుల్ని హరించి వేసే చాలా ముఖ్యమైన యాక్ట్। దీనికి ముందు నేపథ్యాన్ని మనం చూసుకుంటే భూ సర్వే పేరు మీద ఒక నాటకం జగన్మోహన్ రెడ్డి గారు, దానికి పూర్వం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆయన ఫోటోతో రిజిస్ట్రేషన్ స్టాంప్ పేపర్లు, ఒరిజినల్ దస్త్రాలన్నీ మీరు పొలం కొనుక్కుంటే ఆ ఒరిజినల్ దస్త్రాలన్నీ ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉంచుతారంట।
మనం జెరాక్స్ కాపీతోటే మన భూమిని మనం రక్షించుకోవాలి. తర్వాత పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర. అసలు పట్టాదారు పాస్ పుస్తకం అనే ఆలోచన చేసింది తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు రైతుకి ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో అప్పటి వరకు కర్ణంగాలు రాసిన లెక్కలే, ల్యాండ్ పుస్తకాల్లో ఏం రాసిచ్చి నీ భూమి ఇంతవరకు ఉందంటే అంతవరకు ఉన్నట్టు లెక్క. ఆ నమ్మకం మీద బ్రిటిష్ రెవెన్యూ వ్యవస్థ ప్రకారం నడుచుకుంటూ వచ్చింది. దాన్ని నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుకు హక్కు కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. పట్టాదారు పాస్ పుస్తకం మొట్టమొదటిసారి ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం, నందమూరి తారక రామారావు గారు. ఇది గుర్తు చేసుకోవాలి. నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మరోసారి పరీక్షలు నిర్వహించాలని ఎన్ఎస్యుఏ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్తోనే శుక్రవారం గుంటూరు నగరంలోని హిమనీ సెంటర్ లో ఎన్ఎస్యుఏ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఇందులో భాగంగా ఎన్ఎస్యుఏ గుంటూరు జిల్లా అధ్యక్షులు కరీం మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన నీట్ పరీక్షల్లో ఒకరు లేదా ఇద్దరికి అత్యధిక మార్కులు వచ్చేవని, కానీ ఇప్పుడు జరిగిన పరీక్షల్లో 67 మందికి ఒకేసారి ప్రథమ స్థానం దక్కడం ప్రశ్నాత్మకంగా మారిందని అన్నారు. విద్యార్థుల హక్కులను కాపాడడం కోసం ఎన్ఎస్యుఐ ఎన్ని ఉద్యమాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. నీట్ పరీక్ష పేపర్లను లీకేజ్ జిందాబాద్ 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 ఎన్ఎస్యుఐ జిందాబాద్ 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 ఎన్ఎస్యుఐ జిందాబాద్ కోసం పోరాడదాం పోరాడదాం జస్టిస్ 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 down down NDA down down నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు నిర్వహించినటువంటి 2024 నీట్ పరీక్షల్లో దేశవ్యాప్తంగా కూడా 24 లక్షల విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా అయితే ఉందో, నీట్ పరీక్ష పేపర్లను లీకేజ్ చేసినటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల ఈరోజు ఎంతోమంది విద్యార్థుల యొక్క ప్రాణాలను సైతం, విద్యార్థుల యొక్క భవిష్యత్తును సైతం నాశనం అయ్యేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ యొక్క నీటిని 2016లో దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. నీటు రాసినటువంటి పరీక్ష పేపర్లలో 2019, 2020, 2021లో చూస్తే దేశవ్యాప్తంగా కూడా ఒకళ్ళ లేదా ఇద్దర ఫస్ట్ ర్యాంక్ కలిగినటువంటి విద్యార్థులుగా నిలిచినటువంటి విద్యార్థులు. అదేవిధంగా 2024లో ఎన్టీఏ ఏ విధంగా అయితే మోసం చేస్తూ ముందస్తుగానే పత్రికా పేపర్లను లీకేజ్ అయినప్పటికి కూడా చర్యలు తీసుకోకుండా విద్యార్థుల యొక్క భవిష్యత్తును, విద్యార్థుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి. నీట్ అంటే మొత్తం 180 క్వశ్చన్స్తో కూడినటువంటి పేపరు. ఒక్కొక్క క్వశ్చన్కి సుమారుగా 4 మార్కులు ఉండేటటువంటి పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో 180 క్వశ్చన్లకి ఒక్కొక్క క్వశ్చన్ చొప్పున 4 మార్కులు వేసుకుంటే 720 మార్కులు వచ్చేటటువంటి పరిస్థితి. అలా 720 వచ్చేటటువంటి మార్కుల్లో మొదటగా ఎన్నడూ కని విని ఎరుగని నీట్ కని విని ఎరుగని రీతిలో 67 మంది దేశవ్యాప్తంగా కూడా మొట్టమొదటి స్థానంలో నిలిచినటువంటి పరిస్థితి. దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆశ్చర్యంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నడూ కూడా ఈ నీట్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికి కూడా ఎన్నడూ కూడా దేశవ్యాప్తంగా ఫలితాల్లో ఒకళ్ళ ఇద్దరా లేక ముగ్గురా వచ్చేటటువంటి ఈ కార్యక్రమంలో ఈసారి 2024లో సుమారుగా 67 మంది మొదటి స్థానంలో రావడం ఆశ్చర్యకరంగా మారినటువంటి పరిస్థితి. నీటు
ఏదైతే 770 మార్కులతో కూడి ఉన్నటువంటి ప్రశ్న పేపరు, ఒక్కొక్క ప్రశ్న ఇందాకే చెప్పాను 4 మార్కులతో కూడి ఉన్నటువంటి పరిస్థితి. అటువంటిది ఏ ఒక్క క్వశ్చన్ని రాయకపోయినా, లేకపోతే ఆ క్వశ్చన్ని తప్పుగా రాసినా కేవలం 4 మార్కులా లేకపోతే 5 మార్కులా? అంటే 4 మార్కులు అంటే 770 ఉన్నటువంటి మార్కుని 4 మార్కులు తీసేస్తే 716, 1 మార్కు తీసేస్తే 715. అంతేగాని వీళ్ళు ఇప్పుడు ఎన్టీఏ ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ ఎప్పుడు కూడా ఈ విధంగా చేయలా. వస్తే 716 లేకపోతే 715. ఈ 2024లో విచిత్రంగా 717, 718, 719 వస్తే 716 లేకపోతే 715 ఆ విధంగా రావాలే. కానీ ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది 717, 718, 719. అంటే పూర్తి స్థాయిలో కూడా పత్రికా పేపర్ను లీకేజ్ చేసినటువంటి పరిస్థితి. గుజరాత్లో ఒక్కొక్క పేపర్ విలువని 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయలకి పేపర్ని అమ్మి అక్కడ పాస్ చేపించినట్టు దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా బీహార్లో చూస్తే ఇంకా ఎగ్జామ్స్ మొదలవకముందే పేపర్లు లీకేజ్ చేసినటువంటి 13 మంది వ్యక్తులను పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేసిన నేపథ్యంలో శుక్రవారం గుంటూరు జిల్లా కోర్టు వద్ద భారీ ఎత్తున విజయోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయని డిమాండ్ చేస్తూ తాము 90 రోజుల ఉద్యమాన్ని చేశామని, ఈ క్రమంలో చంద్రబాబు సీఎం అయిన వెంటనే భూ హక్కు చట్టాన్ని రద్దు చేయడం శుభ పరిణామమని కొనియాడారు. సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని ఒక జీవో ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల సంఘాల అందరూ కూడా నిరసనలు, నిరాహార దీక్షలు, మానవహారాలు చేయడం జరిగింది. మేము గుంటూరులో ఒక 90 రోజుల నుంచి స్టార్ట్ చేశాము. అలానే అది చిన్నగా ఉప్పెనలాగా అయింది. అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరినీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చి మన గుంటూరు బార్ అసోసియేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహాసభ పెట్టడం కూడా జరిగింది. ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ. అలానే మేము గత 90 రోజులుగా, ఎలక్షన్ ముందు 90 రోజులుగా నిరాహార దీక్షలు, నిరసన ప్రదర్శనలు చేయటం జరిగింది. ఆ ప్రదర్శనలో భాగంగానే అప్పటి ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు గుంటూరు వచ్చినప్పుడు మా శిబిరాన్ని సందర్శించి మేము ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ మేము గత 60 రోజులుగా నిరాహార దీక్ష నిరసన చేస్తున్నామండి అని ఆయనకు విన్నవించడం జరిగింది. ఆయన మా వినతి పత్రాన్ని తీసుకున్న వెంటనే ప్రభుత్వం అమల్లోకి రాగానే జీవో ద్వారా రద్దు చేస్తానని ఆ రోజునే తెలియజేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అలానే మేనిఫెస్టోలో కూడా ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని తెలియజేయడం జరిగింది. ఆయన చెప్పిన దానిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన ఎమ్మటే రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ఒక జీవోని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి న్యాయవాదులందరూ రాష్ట్ర వ్యాప్తంగా సంతోషం తెలియజేస్తున్నాం. అలానే చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. వీటిలో భాగంగా మేము న్యాయవాదులందరం ఈ రోజున ఆ జీవో రద్దుకి సంబంధించి విజయోత్సవాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎన్నికలకి ముందు ఇచ్చిన హామీలకి అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు 5 అంశాలపై సంతకం చేయడం ఆయన అంకిత భావానికి నిదర్శనమని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అభివర్ణించారు. పొన్నూరు రోడ్లోని ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నజీర్ మాట్లాడారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఇచ్చినట్లుగా విస్మరించాయని, కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని, గతంలో జగన్మోహన్ రెడ్డి అనాలోచిత విధానాల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో ఇబ్బందులు పడిన వారికి అండగా ఉండటమే తమ పార్టీ ధ్యేయమని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వాగ్దానాలు, 5 వాగ్దానాలను తన మొదటి రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 ముఖ్యమైనటువంటి కార్యక్రమాల మీద తొలి సంతకంతో పాటు 5 సంతకాలు చేసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మేమందరం కూడా గతంలో అనేక మంది రాజకీయ నాయకులను చూసాం. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఎక్కడ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పేద ప్రజలకు, రాష్ట్రంలో యువతకు, అలాగే రాష్ట్ర ప్రజలకు మనోధైర్యాన్ని కలిగించేటువంటి కార్యక్రమాలకి మొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితులు. అందులో భాగంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అనాలోచిత విధానాలతో, కక్ష సాధింపు ధోరణితో, ప్రజల ఆలోచనకు తగినట్టు కాకుండా తనకిష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తూ చెప్పినటువంటి వాగ్దానాలను కూడా ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులు గురి చేసేటువంటి విధంగా పరిపాలన చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున అధికారాన్ని కట్టబెట్టినా కూడా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా, ఒక కమిట్మెంట్ కలిగినటువంటి లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఈ 5 కార్యక్రమాల మీద మొదటి సంతకం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా మెగా డిఎస్సి కార్యక్రమం 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు చెప్పినటువంటి వాగ్దానం ప్రకారం 16,437 మందికి మెగా డిఎస్సి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం ఈరోజు మేము అందరం కూడా చూసాం. గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఈరోజు ఉద్యోగ కల్పనలో కానీ, అలాగే యువతకు అవసరమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఈరోజు ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఎవరికి ఎటువంటి స్కిల్ ఉంది, వారిని ఏ విధంగా డెవలప్ చేయాలి, రాబోయేటువంటి 10 సంవత్సరాల పాటు యువతకు ఒక మంచి దశను దిశను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆలోచించినటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఒక మైలురాయిని దాటేటువంటి విధంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి దాదాపు లక్షల మంది యువతకు ఒక ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమానికి మొదటి దశలోనే సంతకం చేసి ప్రారంభించినందుకు చేతులెత్తి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులకి నమస్కరిస్తూ ఉన్నాం. రెండో ఆరోగ్యశ్రీ ఏదైతే అన్నా క్యాంటీన్లు, పేదవాడు పట్టేడన్నం లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో ఒక పల్లెటూరు నుండి పట్టణ ప్రాంతానికి వచ్చినటువంటి వారు హాస్పిటల్స్లో కానీ, కలెక్టర్ ఆఫీస్లో కానీ, కోర్టుల్లో కానీ పనున్నటువంటి వాళ్ళు జేబులో చిల్లి గవ్వలేక, తిండి లేక అలమటించేటువంటి పరిస్థితులు గత 5 సంవత్సరాల్లో చూసాం. అటువంటి పేదవాడి పొట్ట నింపేటువంటి కార్యక్రమానికి ఈరోజు పేదవాడి కష్టాల గురించి తెలిసినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్నా క్యాంటీన్ను వెంటనే ప్రారంభించేటువంటి కార్యక్రమం చేయడం, దీని ద్వారా
రాష్ట్రంలో 198 కేంద్రాలను ప్రారంభించి ప్రతి ఒక్క స్టేషన్లో కూడా వందల మందికి కూడా భోజనాలు పెట్టించేటువంటి కార్యక్రమం. పెన్షన్స్ ఇప్పుడు ఈ నెల 7,000 ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగా ఏప్రిల్ నెల నుంచి బకాయిలు ఏదైతే ఉన్నాయో, ఏరియర్స్ ఏదో ఉన్నాయో వాటిని కలుపుకొని ఈ నెల ప్రతి పెన్షన్ హోల్డర్కి కూడా 4,000 వచ్చేటువంటి పెన్షన్ హోల్డర్కి 7,000 ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఈరోజు ప్రజలు రోడ్ల మీద ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ముతకి పెద్దవారందరూ కూడా వారెంతో సంతోషంగా ఉన్నారు. చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినందుకు చాలామంది మా కార్యాలయాల దగ్గరకు వచ్చి డిఎస్సి మెగా డిఎస్సి ఏర్పాటు చేసినందుకు, అలాగే సామాజిక భద్రత పెన్షన్లు పెంచినందుకు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు, అలాగే అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించినందుకు వారందరూ ఎంతో కృతజ్ఞతతో స్థానికంగా ఉన్నటువంటి నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలందరూ కూడా మరొకసారి వారందరూ ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని టీడీపీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు బండ్లమూడి మధు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ బైపాస్ సర్జరీ చేయించుకున్న నేపథ్యంలో డేగల ప్రభాకర్ మధుని పరామర్శించారు. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫిరోజ్, నగర కార్యదర్శి అమర్నాథ్ తదితరులు మధుని పరామర్శించిన వారిలో ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.